హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్ఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్కి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ని తీసుకురావడం జరిగింది. విత్ కమర్షియల్ షట్టర్తో తీసుకురావడం జరిగింది. ఇది వెస్ట్ ఫేజ్, లోపల మనకు వచ్చేసి నార్త్ ఫేజింగ్లో ఉంటుంది. ఎంట్రీ గేట్ మాత్రం వెస్ట్ ఫేజ్లో ఉంటుంది. 164 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ప్రాపర్టీ. సో G+1 కన్స్ట్రక్షన్. కింద మనకి 1 BHK వచ్చింది విత్ ఒక షట్టర్ వచ్చింది. పైన 2 BHK హాలు, కిచెన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ కామెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ముందు ఎలివేషన్. సో మనకి ముందు వైపున 30 feet రోడ్ ఉంది. ఒక కమర్షియల్ షట్టర్ కూడా రావడం జరిగింది. మనకి కింద చూసుకుంటే ఒక 1 BHK వచ్చిన తర్వాత మనకు 2 కార్లు పట్టేంత స్పేస్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. అదొక 1 BHK రావడం జరిగింది. మనకి 2 కార్లు పట్టిన తర్వాత కూడా అక్కడ ఒక వాష్ ఏరియా రావడం జరిగింది. ఇది చుట్టూ కూడా మనకి చాలా స్పేస్ ఉందండి. ఇది మనకి పిల్లర్స్ కూడా మార్బుల్స్ వేయడం జరిగింది. ఇది వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియా అక్కడ ఉందండి. చాలా స్పేస్ రావడం జరిగింది. వాటర్ స్టోరేజ్ కోసం సంపు కూడా అయిపోయిందండి. మొత్తం రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ ఇది 164 స్క్వేర్ యార్డ్స్. మనకు ఓనర్ 1,45 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. మిగతా డీటెయిల్స్ కోసం ఓనర్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. విత్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. మనకి ఇప్పుడు వస్తే ఇది కింద అండి. కింద 1 BHK రావడం జరిగింది. హాల్, ఒక కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్ విత్ వాష్రూమ్తో రావడం జరిగింది. ఇది కింద మీరు చూస్తున్నది ఇది హాల్ అండి. హాల్లో మంచిగా వాల్కి ఒక రాయల్ పెయింట్ పిక్ చేసుకోవడం జరిగింది. మనకి ఇటువైపు చూసుకుంటే ఇది మనకి టీవీ యూనిట్ కోసం ఇది వాల్ అండి. టీవీ యూనిట్స్ కోసం అనే సాకెట్ చేయడం జరిగింది. మనకు వుడ్ వర్క్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్, మనకు ఒకసారి చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇది మనకి కిచెన్ అండి. కిచెన్లో చాలా స్పేషియస్ వచ్చింది. అండ్ ఒక పూజా రూమ్ రావడం జరిగింది. కిచెన్ పక్కనే చాలా స్పేస్ ఉందండి. మనకి ఇటు వస్తే ఇది బెడ్రూమ్ అండి. మనకి ఒక బెడ్రూమ్ రావడం జరిగింది ఇటువైపు మనకి హాల్లో నుంచి. ఇది బెడ్రూమ్ అండి. మొత్తం వర్క్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది మనకి ఇది. సో దీనిలో బెడ్రూమ్లో వాష్రూమ్ అనేది బయట ఇవ్వడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ లాగా ఇచ్చారు. అంత బెడ్రూమ్లో షెల్ఫ్స్ రావడం జరిగింది. చాలా స్పేస్ ఉందండి. మనం 6x6 మంచం వేసిన తర్వాత చుట్టూ తిరిగేంత స్పేస్ ఉంది. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వాష్రూమ్లో వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంత వర్క్ అయిపోయిందండి. జస్ట్ ట్యాప్స్ అది ఫిట్ చేయడం పెండింగ్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మీ ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే ప్రమోట్ చేయడానికి మాకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఈ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మరియు మీకు ఏమైనా హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా మేము దాన్ని ప్రాసెస్ చేస్తాము. మేము ఆల్ బ్యాంక్స్తో టైప్ అయి ఉన్నాము. సో మనం ఒకసారి పైకి వెళ్ళి పైన ఉన్న 2 BHKని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ డోర్ ముందల చాలా స్పేస్ వచ్చిందండి. వైడ్ 5 feet స్పేస్ వచ్చింది. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఫాల్ సీలింగ్కి మంచి వుడెన్ స్ట్రక్చర్, గోల్డెన్ స్ట్రిప్తో చాలా బాగుందండి. లైటింగ్ కూడా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ముందు వైపు. ఇది మనకు చూసుకుంటే మెయిన్ డోరు, ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. ఇది మంచిగా క్వాలిటీగా ఇచ్చారు. వెంటిలేషన్ చాలా బాగుందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. చుట్టూ స్పేస్ రావడం వల్ల చాలా ఫ్రీ వెంటిలేషన్ ఉంది. ఇక్కడ పైన కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగుంది. మనకి ఇంట్లోకి రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ ఇచ్చారు. అది బాల్కనీకి వెళ్ళిపోవచ్చు మనం. ఇది మీరు చూస్తున్నది హాల్ అండి. హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది. కింద మనకి మార్బుల్తో ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రీమియంగా ఉంది. ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది టీవీ యూనిట్ రావడం జరిగింది ఇక్కడ. సో మనకి సేమ్ కింద ఎలా వచ్చిందో అలాగే పైన కిచెన్ రావడం జరిగింది. కానీ చాలా స్పేషియస్గా ఉంది. కిందికంటే మనకి పక్కనే ఒక పూజ గది రావడం జరిగింది. ఇక్కడ ఇది పూజ గది అండ్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియాతో రావడం జరిగింది. ఇలా ఉంది ఫ్రెండ్స్. పైన మనకి రెండు బెడ్రూమ్లు రావడం జరిగింది. మనం లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒక విండో, చాలా వెంటిలేషన్ కోసం 2 విండోలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి బెడ్రూమ్లో మంచిగా ఒక వాల్కి మంచి కలర్ని పిక్ చేసుకున్నారు. ఇది మనకు షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది విత్
ఒకటి వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, అండ్ ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది రోడ్ ఫేసింగ్. జస్ట్ ఇది మంచి వెంటిలేషన్ కోసం చాలా బాగుందండి. ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మనం చూసుకుంటే మంచం వేసిన తర్వాత ఒక చుట్టూ తిరగడానికి చాలా స్పేస్ ఉందండి. అది వాష్రూమ్ అండి. మనకి ఇంకొకటి ఇలా ఒకటి బయట మనకి ఈ 2 బెడ్రూమ్ మధ్యలో ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ సింక్ వస్తుంది, సింక్ కోసం అవుట్లెట్ ఇవ్వడం జరిగిందండి అక్కడ. ఇది మనకి ఇంకొక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగుందండి. వాల్స్కి చాలా మంచి కలర్స్ పిక్ చేసుకున్నారు. మనం చూసుకుంటే ఇది మనకి పై ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విండో అండ్ ఒక బాల్కనీ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రూమ్లో మనకి ఇది విండో కూడా ఇవ్వడం జరిగింది విత్ ఒక బాల్కనీ అండ్ స్మాల్ సింక్ కోసం అక్కడ అవుట్లెట్ ఇవ్వడం జరిగింది. ఒకటి రోడ్ ఫేసింగ్లో ఉందండి. మనకు ముందు చూసుకుంటే ఇది 30 feet వైడ్ రోడ్ స్పేస్ రోడ్ అండి. అది మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ప్లస్ మనకు స్టోరేజ్ కోసం ఒక డీప్ ఇవ్వడం జరిగిందండి, స్టోరేజ్ స్పేస్ పైన మనకి. సో ఫ్రెండ్స్ ఇది మనకి 2 BHK పైన రావడం జరిగింది, 1 BHK అండ్ ఒక షట్టర్ కింద రావడం జరిగింది. మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే మా ఛానల్లో మీ వీడియోస్ని ప్రమోట్ చేస్తామండి. ప్రమోషన్ కోసం మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆర్ ఎనీ హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సో ఇది మనకి ముందు వైపున అండి. మొత్తం చుట్టూ కూడా ఏరియా చాలా డెవలప్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ప్రాపర్టీ మనకి హయత్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్కి 1.5 kilometers ఉంటుంది. మనకి ఇది మనకి తొర్రూరు మెయిన్ రోడ్కి చాలా నియర్ బై, జస్ట్ ఒక థర్డ్ బీట్ అనుకోవచ్చు, నియర్ బై ఉంటుంది మనకు చూస్తే. అది తొర్రూరు మెయిన్ రోడ్. హయత్ నగర్కి సర్కిల్కి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్ అండి. 1.5 kilometers మాత్రమే ఉంటుంది.